ఆ క్రషర్ 322/4 సర్వే నెంబర్ లో శ్రీని డెవలప్మెంట్ పేరు మీద ఉన్నది. దాన్ని జయరాం రెడ్డి తర్వాత మీరిద్దరు కలిపి నడిపిస్తున్నారు అని చెప్పేసి నేను సర్వే నెంబర్ తో సహా చెప్పిన. మరి ఒకవేళ అది అక్రమంగా ఉన్నప్పుడు, ప్రభుత్వ భూములు ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యే కదా, చర్యలు తీసుకోవాలి కదా. ఎప్పుడు అక్రమం ఉంది? 2000 సంవత్సరంలో ఎవరు గవర్నమెంట్ ఉన్నారు? సరే, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కదా. నేను ఏమంటున్నా, 2000 సంవత్సరంలో దానికి అనుమతులు వచ్చినాయి. అది నడవబట్టి 5 ఏళ్ళు. దాన్ని ఒకసారి స్టక్ అయితే ఆ జయరాం మన ఎవరు నారాయణరావు చనిపోతే వాళ్ళ భార్య ఇంకో అతనికి లీజ్కి ఇచ్చింది. లీజ్కి ఇచ్చినప్పుడు అతడు మా కాంట్రాక్టర్ హరి అని మా ఫ్రెండే. నేను అంటే ఫ్రెండ్ అంటే నేను రోడ్లు ఉన్నా ఏదన్నా వర్క్ చెప్తే వర్క్ చేసేటోడు. అతడు పిలిస్తే నేను జయరాం రెడ్డి ఒక విఐపిగా ఒక ఎమ్మెల్యేగా మన ప్రాంతం ఉన్న క్రషర్కి పోయినాం. తప్పేముంది? క్రషర్ల కోర్టు ఎట్లు వస్తాయి అంటే అది ప్రభుత్వ భూమిలో ఉంది కదా. ప్రభుత్వ భూమిని నిరూపించాలి కదా. ప్రభుత్వ భూములు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? ప్రభుత్వ భూమి ఎంత ఉందాడా? ఆ సర్వే నెంబర్ 322 1100 ఎకరాలు, అందులో 90 ఎకరాలు సీలింగ్ ఉంటది. ఆ భూమి మొత్తమే అరే దొరికిన ప్రతి ఒక్కడు దాని ప్రభుత్వ భూమి ఎందుకు నిరూపించే? దమ్మున్న మొగోళ్ళు ఒక్కడు నిరూపిస్తారు ఎందుకు? దమ్మున్న మొగోడు నేను వస్తాను, రండి కలెక్టర్ తీసుకొని పోదాం. ఆ భూమి ఉన్నది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా? కానీ రాజాపేటకు గోదావరి నీళ్ళు తెస్తాను తెలియదు, రాజాపేటకు బిడ్ చేస్తాను కట్టలేదు. క్రషర్లు మాత్రం విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. అరే ఇప్పుడు నాయంలో క్రషర్ వెళ్ళే తమ్ముడు 2000 సంవత్సరంలో క్రషర్ పెట్టుకుని వాళ్ళు ఆయన చనిపోతే వాళ్ళ భార్య ఇంకో ఆయనకి లీజ్కి ఇచ్చింది. దానికి నేను కొత్తగా చేసిన ఉంది. అరే నా ఎదుగుదల చూసి ఎప్పుడు మొన్న సర్పంచ్ బాగా గెలిపించుకున్నా కదా, హైట్ వచ్చి బాగా హైప్ వచ్చింది. ఎట్లా మీరు వేయాలి? నేను ఇవన్నిటికి బెదరా. నేను భయపడదు, ఒక్క నా ప్రజలకే భయపడతా, నా ఓటర్కి భయపడతా తప్ప ఇలాంటి సఫర్ అసోసియేషన్ లంగా దొంగ బద్మాషులు కానీ భయపడ. రోజు వేసుకోరు నాయన. నేను మన ఆదాబ్ హైదరాబాద్ మా తమ్మినికి చెప్పిన, రోజు రాయన్న ఫ్రీ అడ్మిట్ రాయి. నా కార్యకర్తలు నాలే ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా అరే మామూడు గట్టిగా ఉండి ఆమె ఏం కాదు, రేపు ఇంకా అభివృద్ధి చేస్తాడు, సొంత పైలు పెట్టి చేస్తాడు. నా కోట్లుంటే నేను ఏం చేసుకుంటా? మా అమ్మాయి సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నాయి. మా అత్తగారింటి కాడ నాకు ముందు భూమి, నాకు 2 బిడ్డలు మంచిగా వెల్ సెటిల్ చదువుకుంటున్నారు. ఒక ఆమె డాక్టర్, ఒక ఆమె ఇంజనీర్. నాకు చిన్నోడు కొడుకు. మా అబ్బాయి సంపాదించింది చాలు. నేను సంపాదించిన అవసరం ప్రజలకే దానం చేస్తా, ప్రజలకు మంచి పెడతా, రోజు సేవాకార. అరే నేను అంబులెన్స్ పెడితే అంబులెన్స్ మీద కూడా దుమారు చేసాడే. ఇది మనుషుల రాక్షసుల రక్తం తాగుతారా, అన్నం తింటురా, పెండ తింటురా ఎవడన్నా అనేటప్పుడు నేను చర్చకు సిద్ధమే. అది ప్రభుత్వ ల్యాండ్ ఉందంటే దేనికైనా సిద్ధమే. నేను కొత్తగా క్రషర్ పెట్టంటే అవును భాయ్, ఎమ్మెల్యే ఉంటాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోడా, ఒక బిజినెస్ చేసుకోడా? తెల్లారు లేస్తే సావులకు బతుకులకు పెళ్లిళ్ళకు ఖర్చులకు పోతుంటాం. నాకు ఎదురైన వాళ్ళకి దానం చేసుకుంటూ పోతా. దానికి నేను 10 రూపాయలు సంపాదించుకుంటే దంద చేస్తున్నాడు. ఏం దందరు భయ్ నాకు అర్థం కాదు. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుడు తప్ప, లేకపోతే బిజినెస్ చేసుడు తప్ప 150 క్రషర్లు ఉన్నాయి. ఇలా తెలంగాణలో ఎన్ని క్రషర్లు ఉన్నాయి? ఏ క్రషర్ మీద లేదు, ఒక్క క్రషర్ మీద ఎట్లా పడ్డది? బొమ్మలో 50 క్రషర్లు ఉన్నాయి. ఒక్క బీర్లేల క్రషర్ మీద వచ్చిందా? బీర్లేల దోశ చేసే క్రషర్ మీద వచ్చిందా? అరే అన్ని లంగ మాటలు, దొంగ మాటలు అనేటాలో కానీ బుద్ధి జ్ఞానం ఉండాలి. తెలివినోడేమన్నా బుర్రునోడు అని మెదట్లో పెండ ఉందా, బుర్ర ఉందా? ప్రభుత్వ ల్యాండ్ అన్నప్పుడు నువ్వు వచ్చి నిలబడు. నేను కలెక్టర్ పిలిపిస్తా, ఆ లొకేషన్ అది ప్రభుత్వ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ నిరూపిస్తా అనే దివానగాళ్ళు అది ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పాలి. ఉట్టి నోటు మాట్లాడడం, వాళ్ళ మీడియా ఉందని, వాళ్ళ పేపర్ ఉందని, గవర్నమెంట్ ల్యాండ్. నాకేమవసరం భయ్, నాకు 100 ఎకరాలు ఉంది, నా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది, 100% ఉంది, చూయిస్తా. నా ప్రైవేట్ లిమిటెడ్ SYL సాగర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఒకడంటాడు అఫిడవిట్లో తప్పు చూపించమని, నేను గెలిచిన 6 నెలలకే వేసాడు. ఆడేమన్నాడు, ఒక ఆమె వేరే ఆమె పేరు పెట్టి ఈయన భూములు కానివి ఒక లేడీ భూములు ఐలే పేరు చూపించి ఒక మాట అన్నాడు. అమ్మిన భూమి 6 గుంటలు ఆయనకు అమ్మిండు కానీ మళ్ళీ ఈయన పేరు చూపించినాడు. వాడు బుద్ధుడుడేనా? 2 తప్పులు పెట్టినా మీరు అఫిడవిట్ అని చూపించలేదు. మా మిస్సెస్ పేరు నాకు పెళ్లి కాకముందుకు మా మిస్సెస్ చందుపట్ల. మా మామ మంచి వ్యాపారవేత్త, గొర్రెల వ్యాపారం చేసేది, 16 ఎకరాల భూమి సంపాదించాడు. ఆయనకి 2 బిడ్డలు. ఈ బిడ్డ కొంత, ఆ బిడ్డ కొంత పెళ్లి కాకముందుకే చేసింది. అక్కడ మా మిస్సెస్ పేరు సుబ్బురు మహేంద్ర చందుపట్ల. నేను పెళ్లి చేసుకున్నాక నేను ఐలే కాబట్టి అనిత అయితే మంచుకుంటుంది అని చెప్పి నేను పేరు మార్చుకున్నా. నేను ఆస్తులు చూపించినప్పుడు మా మిస్సెస్ ఆస్తులు చూపించాలిగా. చందుపట్ల నాకు ఉన్నటువంటి సుబ్బురు అనిత పేరు 3 ఎకరాలు చూపించిన. నేను ఒక వ్యాపారంలో ఒక అతనికి మంచి ఐటీ కంపెనీ అతనికి నా అవసరాల కోసం 4 ఎకరాలు అమ్మిన. అదన్నీ బిట్లు ఉంటుంది. 6 గుంటలు 10 గుంటలు 10 గుంటలు ఉంటుంది. అతను 4 ఎకరాలు అమ్మితే 6 గుంటలు అతనికి మోటేషన్ కాలే. 6 గుంటలు నేను అమ్మింది మోటేషన్ 6 గుంటలు కాలే. నా పాస్బుక్ లో 6 గుంటలు ఉంది.
నాకు అందులో వచ్చింది కాబట్టి 6 గుంటలు మిస్టేక్ లెక్కింది. 6 గుంటలు అమ్మిండి కానీ 6 గుంటలు మనం చూయించుకుంటా అంటే 6 గుంటల వాల్యూ ఎంత? 2 లక్షలకి ఎకరం అదే అప్పుడు వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ. 6 గుంటలు అని తప్పు చూయించాడు. అది వేరే వాళ్ళ పేరు, ఆడవాళ్ళ పేరు ఉంది, ఈయన పేరు చూయించుకున్నాడు. అలా తెలివి లేక చూయించిండు. వాడు ఇప్పటికి కొట్లాడుతూనే ఉండు. ఆడు ఈడంటాడు సఫరాశిషను 150 ఎకరాలు ఉంది నాకు చూయించుకోలే అఫిడవిట్లు అంటాడు. ఎట్లా చూయించిన బాబు నాది కంపెనీ ఐడి, కంపెనీ పాన్ ఉంటుంది, పాన్ కార్డ్ వేస్తే కొడితే పాన్ ఆస్తులు అన్నీ వస్తాయంటే లేదు ఇప్పుడు నీకు ఆన్లైన్లో కానొస్తుంది. అరే పిచ్చోడా, ఆన్లైన్లో కానొస్తే నేను అమ్మినా, నీకు నేను భూమి అమ్మినా, నువ్వు మొటేషన్ చేసుకోక నా పేద కానొస్తుంది, నా భూమి అయిద్దా? మోటివేషన్ వాడు మొటేషన్ నేను అమ్మినట్టు డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్తున్నా. అంత పిచ్చిగా గుడ్డిగా ఒక దివానగాళ్ళు అహులగాళ్ళు ఆలోచన చేశాడుగా, నీ పేరు 150 ఎకరాలు కానొస్తుంది, నువ్వు ఎందుకు అఫిడవిట్లు అన్నారు. వాడు అవతల వేసాడేమో 6 గుంటలు ఒకటి 3 ఎకరాలు ఒకటి అని చెప్పిండు. వీడేమో ఇప్పుడు 150 ఎకరాలు రాస్తాడు. దానికి పెద్ద పెద్ద వాళ్ళు పేపర్లలో చూపించి టీవీలలో చదివి బీలో. అరే ఒక బీసీ బిడ్డ చదివితే అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా వచ్చినాము, వార్డ్ నెంబర్ నుంచి ఎమ్మెల్యేకి వచ్చిన ప్రజలు ఆశీర్వదిస్తేనే కదా, ఏదో డబ్బులు పెట్టి కొనుక్కున్నది కాదు కదా. నేనేమంటున్నా ఒక బీసీ బిడ్డ ఎదుగుతుంటే మేము బీసీలమంటారు, ఒక బీసీ ఎదుగుతుంటే తొక్కుతారు. ఇలా 119 మంది ఎమ్మెల్యేలా ఎవ్వరు కానొస్తలేరా? క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.